ప్రజ్వల్ రెడ్డి గారితో మాట్లాడతాం. ప్రజ్వల్ రెడ్డి గారు మీ గురించి మీరు చెప్పండి మన వాళ్ళకి. నమస్తే, నా పేరు ప్రజ్వల్ రెడ్డి. నేను బిఎంఎస్ చేసినాను, బ్యాచిలర్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. నాది 2020లో అయిపోయింది, కర్ణాటకలో చేయడం జరిగింది. తర్వాత 2 years ప్రాక్టీస్ చేసినాను. ప్రాక్టీస్ చేసినప్పుడు యాక్చువల్లీ నేను ఆయుర్వేద డేస్లోనే నాకు మక్కువ పెరిగిందనమాట, మన హిందూ శాస్త్రాలు ధర్మాల గురించి చదవాలి అని. ఎందుకు అంటే ఆయుర్వేదం అనేది ఉపవేదంగా కన్సిడర్ చేస్తాము, ఋగ్వేదం యొక్క ఉపవేదంగా కన్సిడర్ చేస్తాము. సో నాకు ఇంకా మక్కువ పెరిగింది ఆయుర్వేద చదువుతున్నప్పుడు. దాంట్లో పూర్వజన్మ అనే కాన్సెప్ట్, పునర్జన్మ, మోక్షము, ఇవన్నిటి గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో. సో ఇంకా దాని గురించి తెలుసుకోవాలని చాలా మందిని ఆశ్రయించడం జరిగింది. ఇంటికి వచ్చే పూజారులు వాళ్ళని అడగడం జరిగింది, శాస్త్రాలు నేర్పుతారా అది ఇది అని. సో ఎక్కడ కూడా నాకు అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే నేను ఒకసారి ఆర్య సమాజ్కి వెళ్ళడం, రామకృష్ణ మఠకి వెళ్ళడం, అక్కడ వెళ్ళి వాళ్ళ పుస్తకాలు చదివి కొంచెం జ్ఞానం ఆర్జించడం జరిగింది. తర్వాత ఒక 1 year తర్వాత ఏదో ఇంటర్నెట్లో చూస్తుంటే మా మదర్కి నలంద యూనివర్సిటీ మళ్ళీ మోదీ గారు వచ్చినాక కొత్తగా రినోవేట్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. హిందూ స్టడీస్ అని ఒక కోర్స్ ఉంది, బుద్ధిస్ట్ స్టడీస్ అని కోర్స్ ఉంది, మన ధర్మానికి సంబంధించి అని చెప్పి ఉంటే నేను దానికి అప్లై చేసుకోవడం జరిగింది. అక్కడ మొన్న మధ్య మేలో నాది అయిపోయింది కోర్స్. ఓకే, మీరు ఎంఏ ఇన్ హిందూ స్టడీస్ చేయడం జరిగింది. ఇదే మా యూనివర్సిటీ. ఇదే కదా. ఇప్పుడు అప్పుడెప్పుడో నలంద యూనివర్సిటీ దాని మీద దాడులు జరిగాయి, అది కూలిపోయింది అన్నారు కదా. సేమ్ దాన్ని అదే షేప్ లో కట్టడం జరిగింది. కూడా అదే షేప్ లో సేమ్ అదే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో కట్టడం. ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? 500 ఎకరాలు. 500 ఎకరాల్లో. సో నలంద విశ్వవిద్యాలయం జరుగుతుంది. అందులో మొదటి బ్యాచ్ మీరు? మొదటి బ్యాచ్, ఇండియాలోనే మొదటి బ్యాచ్ అది హిందూ స్టడీస్ లో. భారతదేశంలోనే మొదటి బ్యాచ్ హిందూ స్టడీస్ లో ప్రజ్వల్ గారు చేశారు. సో అది కొంచెం మనం గర్వించదగ్గ విషయం అండ్ మీకు అభినందనలు. అలాగే ఇప్పుడు ఇది ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు కదా? ఇనాగ్రేషన్ అవ్వలేదు. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మోదీ గారు రావడం ఉంది. ఇది రాజ్గిర్లో ఉంది, అంటే పాత యూనివర్సిటీ యునెస్కో హెరిటేజ్ సైట్. సో దానికి ఒక 4-5 kilometers దూరంలో ఈ కొత్త యూనివర్సిటీ కట్టడం జరిగింది. అయితే ఇది అబ్దుల్ కలాం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, అబ్దుల్ కలాం గారు మన సంపద, మన వేదాస్, ఉపనిషత్స్ ఇవన్నీ ప్రజలకు అందాలని తన కోరిక. అయితే తను చనిపోయే ముందు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అబ్దుల్ కలాం గారు. తర్వాత తను చనిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని ఒక స్పెషల్ కేటగిరీ లాగా తీసుకొని ఒక స్పెషల్ అమెండ్మెంట్ చేసి పార్లమెంట్ లో దీన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా పరిగణించి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఉంటాయి క్లాసెస్? ఇలానే ఉంటాయి. చాలా బాగున్నాయి, అత్యాధునికంగా ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటటువంటి కోర్సులు వాటి గురించి మనం మాట్లాడదాము ఇంకొక వీడియోలో. సో ఏంటి నలంద విశ్వవిద్యాలయం, అక్కడ ఏం చదువుకోవచ్చు, ఈ కథ కమామిష్ అంతా మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం. అయితే వీరు ఇవాళ వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశం ఏంటి అంటే మనుస్మృతి, అంతేనా? మనువు గురించి ఉన్నటువంటి విమర్శలు, వారు చేసిన అధ్యయనము, ఆ విమర్శలు నిజమా కావా, ఇవన్నీ మనం మాట్లాడదాం. ప్రధానంగా మనువు అనగానే మనకి ఏమంటారు, అతను చెవులో సీసం పోసేమని చెప్పిండు, శూద్రుడు కనుక వేదం చదివితే జాతివాది, కులవాది అని చెప్పి తనకి ఒక లేబుల్ వేసేసింది. అకార్డింగ్ టు యూ, అంటే మీరు చేసినటువంటి ఆ యొక్క పరిశోధన ప్రకారం మనువు అంటే నిర్వచనం ఏంటి అసలు? మనువు అంటే వ్యక్త, లేకపోతే వ్యవస్థ, లేకపోతే ఏంటది? మనువు అంటే యాక్చువల్లీ ఒక ఋషి, అంటే ఒక రాజు. తర్వాత తను ఋషి అవ్వడం జరిగింది. దీన్ని మనుస్మృతి అని కాకుండా ఈవెన్ మానవ ధర్మ సూత్రాలు అని కూడా అంటారు. అంటే మనిషి తన జీవితంలో ఎట్లా నడుచుకోవాలి, ఏ పద్ధతులు పాటించాలి, సమాజంలో ఎట్లా అణిగి ఉండాలి, తప్పులు ఎలా చేయకూడదు, అందుకని మానవ ధర్మ సూత్రాలు అంటారు, లేదా లాస్ ఆఫ్ మను అంటారు దీన్ని. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ లీగల్ టెక్స్ట్ అనమాట, లా టెక్స్ట్ గా దీన్ని కన్సిడర్ చేస్తారు. ఓకే ఓకే. అయితే మీరు చూసుకుంటే మను అనే ఒక ఋషి దగ్గరికి కొంతమంది శిష్యులు రావడం జరిగింది. వచ్చి గురుగారు వేదాలలో, ఉపనిషత్తులలో చెప్పిన ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే, తను స్మృతి అంటే ఆల్రెడీ చెప్పబడిన వాటిని తను గుర్తు చేసుకొని మళ్ళీ చెప్పడం జరిగింది. అందుకే దీన్ని మనుస్మృతి అంటారు. అంటే మను రీకాల్ చేసుకొని చెప్పింది కాబట్టి దాన్ని మనుస్మృతి అంటారు. సో దాంట్లో తను మొదటి 58 శ్లోకాలు రాయడం జరిగింది. తర్వాత మిగతాది తన శిష్యుడైనటువంటి భృగు మహర్షి రాయడం జరిగింది, 2000 శ్లోకాలు. జనరల్గా మనువు అంటే, మనుస్మృతి అంటే దాని అర్థం రాజ్యాంగం, ఒక రాజ్యాంగం. ఇప్పుడు మనకి రాజ్యాంగం, మన మనుస్మృతి ప్రస్తుతానికి దాంట్లో ఏం చెప్పబడింది అంటే ఆయా కాలానుగుణంగా ఎలా బ్రతకాలి ఏంటి అనేది చెప్పబడింది.
ఇది సీసం పోసుడు అవన్నీ తర్వాత యాడ్ చేయడం జరిగింది బ్రిటిష్ వచ్చిన తర్వాత ఈ మ్యాక్స్ మకాలే కుట్రలు అవి. ఎక్కడా కూడా వేదానికి వీరు అర్హులు, వేదం చదవడానికి వీళ్ళు అనర్హులు అలాంటిది ఏమీ లేదు. ఈ శంభూకుడి వద లేకపోతే ఇతరాది ఎలాంటివి అయితే యాడ్ చేసిర్రు ఇది కూడా అంతే. మన యొక్క గ్రంథాల్లో, మన యొక్క పూర్వపు చరిత్రలో, మన పురాణాల్లో, ఐతిహాసాల్లో ఎక్కడా కూడా అలాంటివి లేవు. ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయో ఇప్పటికీ అవన్నీ వక్రీకరణవి. అవి ఎక్కడ తొలగిస్తే పాపం అని కొంతమంది పెద్దలు తీసుకో దాని పక్కన పెట్టకపోవచ్చు గాక, కానీ అవన్నీ వక్రీకరణలు. సంస్కృతంలో ఒక్క అక్షరం ఒకటి అయితే మొత్తం భావం మారిపోతుంది. సో మనువు ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ అందరికీ మిస్కాన్సెప్షన్ ఏంటంటే మనువు అంటే ఒక కులవాది, దాని కుల వ్యవస్థ గురించి కుల వ్యవస్థ గురించి చెప్పలేదు, ఆయన వర్ణ వ్యవస్థ గురించి చెప్పాడు. వర్ణ వ్యవస్థ వేరు, కుల వ్యవస్థ వేరు. కులం అంటే ఇవాళ కాస్ట్ గా మనము దాన్ని అన్వయించుకోవచ్చు, కానీ చాలా మంది తెలియని వాళ్ళు సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వర్ణ వ్యవస్థని కులము అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. వర్ణము అంటే యాక్చువల్లీ దానికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. రస అని ఒకటి ఉంది, RASA. దాన్ని మనం తెలుగులో తీసుకుంటే, ఆయుర్వేదంలో తీసుకుంటే మెటల్స్, పాకశాస్త్రంలో తీసుకుంటే టేస్ట్. సో అట్లా ఒక్క పదానికి బహు అర్థాలు ఉన్నాయి. అట్లానే వర్ణ అనే దానికి బహు అర్థాలు ఉన్నాయి. ఒక మీనింగ్ కలర్ అని అర్థం. అంటే అందరు అంటారు కలర్ పరంగా తిను విభజించాడు, అప్పుడు రెండు వర్ణాలు ఉండాలి, తెలుపు నలుపు అంతే కదా. కానీ అది కూడా కాదు. వర్ణం అంటే ఒక మనిషి యొక్క లక్షణాలు, గుణాలు, దాన్ని బేస్ చేసుకొని ఆ లక్షణాలు, తన టాలెంట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఎటువంటి పని చేయగలరు అనే దాన్ని బేస్ చేసుకొని తను ఈ వర్ణ వ్యవస్థ అనేది దాని గురించి చెప్పడం జరిగింది. అంతేగాని ఈ చాతుర్వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అది క్రియేట్ చేయబడింది. ఇప్పుడు మ్యాక్స్ మెకాలే లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మేధావులు ముసుగులో ఉన్నటువంటి రచయితలు ఉన్నారు కదా, ఇప్పుడు కంచా ఐలయ్య లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇదే పని నిరంతరం. వీళ్ళు చేసేటటువంటి పనులు ఏంటంటే కుల దూషణ లేకపోతే వర్ణ దూషణ చేస్తూ ఉంటారు. వర్ణాలు అనేవి కేవలం 4 వర్ణాలు ఉంటాయి. అవి మనం చేసే పనుల బట్టి మనం ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళం అవుతామో అని. సో మీరు దాని గురించి కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈజ్ మను ఎ కాస్టిస్ట్ అనే ఒక ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఇదే అంశాన్ని మాట్లాడదాం, సెకండ్ ఎపిసోడ్లో మిగతా మాట్లాడదాం. సరే, దీని మీద వెళ్దాం. మను కులవాది కాదు అనేది ఫస్ట్ మనం చెప్పాల్సిన విషయం. ఆయన వర్ణాలను తీసుకొచ్చింది ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం. ఏదన్నా ఒక ఆఫీస్ నడవాలన్నా, ఒక వ్యవసాయం నడవాలన్నా, ఏ పని అన్నా నడవాలంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎవరు దేనికి అర్హులో వాళ్ళకంతటా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. రైట్, నువ్వు ఇదే చేయాలని ఏమి ఉండదు. వాడికి అది ఇంట్రెస్ట్ కాబట్టి వాడు అది చేస్తాడు, లేదా వాడికి అది క్యాపబిలిటీ కాబట్టి వాడు అది చేస్తాడు. ఆ విధంగా వర్ణ వ్యవస్థ ఈరోజు ప్రపంచానికి ఆదర్శం. వర్ణ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ కదా, స్తంభాలు అవి 4 స్తంభాలు అన్న. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇస్తాం. ఒకసారి నేను డెలివరీ బాయ్ పేరు చూస్తే వాడి పేరు ఆకాష్ రెడ్డి అని ఉంది. వాడు డెలివరీ చేయడానికి వచ్చాడు అంటే వాడు చేసే ఆ కర్మ ఇప్పుడు శూద్ర కర్మ. అట్లని వాడు ఏం చిన్న చూపు కాదు. వాడు పుట్టింది క్షత్రియ కులంలో, కానీ వాడు అంటే మనము ఒకవేళ వర్ణ వ్యవస్థ కింద చూసుకుంటే వాడు పుట్టింది క్షత్రియుడైనా వాడు చేస్తున్న కర్మ ప్రకారం వాడు శూద్రుడు. అట్లా తీసుకోవచ్చు. శూద్రుడు అనగానే ఇప్పుడు ఎలా మార్చేస్తారంటే శూద్రుడు అంటున్నారా? శూద్రుడు అంటే కాదు రా. బ్రాహ్మణుడు అంటే గొప్ప కాదు, శూద్రుడు అంటే తక్కువ కాదు. ఆ పదాన్ని అలా అది వినడం ద్వారా ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూని క్రియేట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా అది జరగడం వల్ల. శూద్రుడు అంటే కష్టపడి బతుకుతా, మెయిన్లీ నా కాళ్ళ కష్టం మీద నేను నిలబడతా అనేవాళ్ళు మనం అందరం కూడా ఆ కేటగిరీలోకి వస్తాం. లేదు కాస్త మనం వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందుదాం అనుకునేవాళ్ళు వైశ్యులు అవుతారు. నేను కొంచెం ఏదైనా వ్యాపారం పెట్టుకుంటారా, నేను అంత కష్టపడలేను, కొంచెం నాకు ఆ వ్యాపారం చేసేటటువంటి నైపుణ్యం ఉంది అనుకునేవాడు వైశ్యుడు. వాళ్ళ కింద మళ్ళీ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మార్కెటింగ్ చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళు శూద్రాలు అని చెప్పుకోవచ్చు. అదే, ఎవరైతే చెమటోడుస్తాడో వాడు శూద్రుడు. మరి వాడిని ఎలా తక్కువ చేస్తాం? తక్కువ చేయం కదా. చెమటోడ్చేవాడు కూడా దైవమే కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయోధ్య రామాలయాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆ కార్మికులు పూలాభిషేకం చేశారు. అంటే ఆ గౌరవం ఇవ్వమని మన సనాతన ధర్మం చెప్తుంటే అడ్డుగోడలు పెట్టి విభజించి వీళ్ళ యొక్క పబ్బం గడుపుకునే విధానాల్ని మ్యాక్స్ మెకాలే చెప్తున్నారు. కానీ ఇంకా అన్న ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఉన్నాడో, చాణక్యుడు బ్రాహ్మణుడు, జన్మతః బ్రాహ్మణుడు. ఈయన శూద్ర కులానికి చెందినవాడు చంద్రగుప్తుడు. కానీ తన యొక్క సంస్కారాలు బట్టి తను రాజు అయ్యాడు, అంటే క్షత్రియుడు అయినాడు కదా. సో ఎక్కడ కూడా మన ఇండియన్ దీంట్లో కుల వ్యవస్థ, కుల వివక్ష అనేది లేదు చెప్పాలంటే. అదే, ఎవరు ఏది ఎంచుకుంటే దాని తిరుగు వాళ్ళ క్యాపబిలిటీ అంతే. ఇంకా
అండ్ ఇక్కడ నాలుగుటికి సమానమైనటువంటి గౌరవము ఉంది తప్ప ఎక్కడా కూడా లేదు. ఒకవేళ ఉందని ఎక్కడైనా ఉందంటే అది వక్రీకరణ, అది క్లియర్ కట్ మ్యాండేట్ పాయింట్. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనువు పేరిట ఎక్కడన్నా నెగిటివ్ పాయింట్ కనిపిస్తే మనం ఇమీడియట్ గా చెప్పాలి అది వక్రీకరణ అని చెప్పండి. ఇంకేం మాట్లాడద్దు, అరే అది మేము రాసింది ఆ మ్యాక్స్ మెకాలే గారు చేసిన వక్రీకరణ అర్థం, అది మాకు సంబంధం లేదని చెప్పండి. ఎందుకంటే అన్న అవన్నీ రచనలన్నీ సంస్కృతంలో జరిగినాయి. సో సంస్కృతాన్ని వాళ్ళు అనువదించలేకపోయారు. అనువదించడంలో ఎక్కడో వాళ్ళు పొరపాటు చేసి దాన్ని తప్పుగా అనువదించారు వాళ్ళు. సో దాంట్లో వచ్చిన మిస్టేక్స్. అండ్ అప్పుడు ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ మనల్ని రూల్ చేయడానికి వచ్చే సమయానికి ఇండియా వాజ్ ఏమంటారు హబ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు కదా. సో మనల్ని స్లేవ్స్ గా వాళ్ళ గులాంలుగా మార్చుకోవడానికి వాళ్ళకున్న గొప్ప అస్త్రమే ఇది పెన్ ఈస్ గ్రేటర్ దాన్ స్వర్డ్ అంటారు కదా. సో దాంట్లో మన శాస్త్రాలని మన ధర్మాలని అన్నిటిని వాళ్ళు వక్రీకరించి రాయడం జరిగింది. దాన్ని కొంతమంది అంటే అందరి ఇంటలెక్చువల్ లెవెల్ ఒకలాగా ఉండదు. సో ఎవరైతే కొంచెం తక్కువ ఇంటలెక్ట్ ఉన్న వాళ్ళ బుర్రలో అది నింపడం జరిగింది. అరే మీ గురించి ఇట్లా ఉందిరా అట్లా ఉందిరా, సీసం పోస్తారంటారా, మీరు వేదాలు చదవద్దు అంటారా, అట్లా చెప్పి మనల్ని డివైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినారు. మనము మన యూనిటీ కోల్పోవడం వల్ల మనము ఇట్లా అయినాం. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు, వారు ఇప్పుడు సరే ఈ దీన్ని బట్టే చూసుకుంటే వారేమి బ్రాహ్మణుడు కాదు, వారు శూద్రుడే కదా. మరి వారు రాసిన రామాయణాన్ని ఎవరు పవిత్రుడు? వ్యాసుడైనా అంతే. ఆయన ఎప్పటి వరకు శూద్రుడు అంటే ఆయన ఆ కర్మలు ఆచరించిన వరకు, కష్టపడి పనిచేసి బతుకుదాం, వేటాడి తింటూ బతుకుదాం అనుకునేంత వరకు శూద్రుడు. అదేం తప్పు అని మనం అనట్లేదు, కానీ అలా మనం కష్టపడి బతికే కోణం నుంచి కొంచెం జ్ఞానం కలిగి నలుగురికి మేలు చేసేటటువంటి ఒక శాస్త్రాన్ని అందించారు కాబట్టి ఆయన ఇప్పుడు అద్భుతమైన బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడు అన్నాడు, బ్రాహ్మణుడు కంటే మించి బ్రహ్మజ్ఞాని. ఆయన గురువు, బ్రహ్మర్షి గురువు అయిపోతారు. సో గురువులు కేంద్రంగా మనం ఆలోచించాలి. గురువు అనేది ఒక పెద్ద స్థానం. సో ఎక్కడా కూడా మనకి ఈ విధమైనటువంటి లేదు, ఈ డిస్క్రిమినేషన్ లేదు. కానీ ఇదంతా తయారు చేసి పెట్టారు మనకి. వ్యాసుల వారు కూడా ఏమి కాదు కదా. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నా కూడా వీళ్ళు అరే మీరు మా శూద్రులు దీంట్లో మా శూద్రుల చెవులో సీసం పోసారా, వేదం చదవాలి, ఇవన్నీ కల్పిత కథలు. అన్ని కులాల వాళ్ళు ఆలోచించండి. అన్ని కులాల్లో కూడా మళ్ళీ 4 వర్ణాలు ఉంటాయి కదా. మళ్ళీ దాంట్లో సబ్ డివిజన్స్ ఉంటాయి. ప్రతి కులం సరే, కులం అంటే వృత్తిపరంగా ఏర్పడినది. ఈ క్యాస్ట్ అనే పదాన్ని తీసుకొచ్చింది బ్రిటిష్ వాడు, తర్వాత విషయం. అది వేరే దేశం సంబంధించిన పదం, మనకు ఆ పదమే లేదు. ధర్మం అనే పదం భారతదేశంలో తప్ప వేరే చోట లేదు. క్యాస్ట్ అనే పదం విదేశాల్లో తప్ప మన భారతదేశంలో లేదు. సో ఇప్పుడు ఇటు చేసేసి ఏదో మాయ చేస్తామన్నారు. సరే, మీరు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళి ఏది చెప్తారు? ఇక్కడ మీరు చూసుకుంటే వర్ణకి రకరకాల మీనింగ్స్ ఉన్నాయన్న. ఇప్పుడు వర్ణ అండ్ జాతి అనేది కాస్ట్ గా మార్చడం జరిగింది, బీయింగ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ కాస్ట్. కానీ వర్ణ అంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే చూడండి, ట్రాన్స్లేట్స్ యాజ్ కలర్. అంటే ఒక మనిషి యొక్క క్వాలిటీ అని చెప్పుకోవచ్చు, కలర్ అని చెప్పుకోవచ్చు. దానికి వేరు మీనింగ్స్ ఉన్నాయి. కింద ఇంకా దాని మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, బేసికలీ వర్ణ అంటే వ్రింజ అనే ఒక ధాతువు నుంచి ఉత్పత్తి చెందింది వర్ణ అనేది. వరన్ అంటే మనం హిందీలో అంటాం కదా, వరుడు వరన్ అంటే చూస్ చేసుకోవడం, ఎంపిక చేసుకోవడం. సో దాన్ని వేదిక్ సిస్టంలో చూసుకుంటే ఎవడు ఏ కర్మని ఎంపిక చేసుకున్నాడో వాడిని ఆ వర్ణ వ్యవస్థ విధంగా వాడిని విభజించి వాడు ఆ కర్మ చేస్తున్నాడు కాబట్టి వాడు ఇది అని చెప్పడం జరిగింది. సో వర్ణ అంటే బేసికలీ గుణాధారంగా, లక్షణాల ఆధారంగా వాడు ఎంపిక చేసుకుంది, చూస్ చేసుకోవడం. ఓకే. సో చాయిస్, వాడు ఏదైతే ఎంచుకున్నాడో దాన్ని, అందులో స్వేచ్ఛ ఉంది. వాడు ఏదైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు అందరూ మ్యాథమెటిక్స్ లో నిపుణులు గారు, అందరూ సైన్స్ లో నిపుణులు గారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వచ్చినోడే గొప్ప, సైన్స్ వచ్చినోడు అనలేం కదా. అది ఎలాగ చాయిస్, ఇది అంతే. సో దాన్ని మనం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే దానికి నేను మీనింగ్స్ ఇవ్వడం జరిగిందన్న. ఇప్పుడు చూడండి, వర్ణ అంటే ఆయుర్వేదంలో ఒక మీనింగ్ ఉంది. దానికి ఏంటి, ఒక సెరామిక్ పాత్ర, దాన్ని వర్ణ అంటారు, వర్ణ మూసం అంటారు. అట్లా నాట్యశాస్త్రంలో ఒక మీనింగ్ ఉంది దానికి. సో ఇప్పుడు వీళ్ళు వక్రీకరిస్తున్న వాళ్ళు వీళ్ళకి అనుకూలమైనటువంటి అర్థంలో తీసుకున్నా. ఇప్పుడు అగ్రికల్చర్ లో వర్ణము అంటే చెట్ల యొక్క కలర్ గా దాన్ని వర్ణించడం జరిగింది. ఓకే. అండ్ అట్లా ఇంకా తీసుకుంటే ధర్మశాస్త్రాల్లో వర్ణం అంటే కలర్. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దగ్గరికి ఒక క్రిమినల్ ని తీసుకొని రావడం జరిగింది. తను చేసిన తప్పు గురించి విచారణ జరుగుతుంది ఆయన రాజదర్బార్లో. అప్పుడు రాజు తను చేసిన తప్పుకి ఏదైతే ఉందో సంజాయిషి ఏమైనా ఇచ్చుకునేది ఉందా అని వాడిని అడిగినప్పుడు, వాడు ఏదైతే అబద్ధాలు చెప్తున్నప్పుడు వాడి ముఖంలో
రంగు అనేది మారిపోతుంటది, ఓకే, వర్ణం అనేది మారిపోతుంటది. వాడు అబద్ధం చెప్తున్నప్పుడు మనం తెల్లబోయింది ముఖం అంటాం కదా. అవునవును. సో ఆ విధంగా వాడి యొక్క ఆకారాలు అంటే భౌతికంగానే కాకుండా వాడి యొక్క మెంటల్ స్టేటస్ ఎట్లా ఉందో అది చెప్పడాన్ని కూడా వర్ణం అనే అంటారు. సో ఇన్ని అర్థాలు ఉన్నాయి పదానికి, ఒక పదానికి. సో అకార్డింగ్ టు మన వర్ణ వ్యవస్థ అనే విషయానికి వస్తే అక్కడ ఉన్న అర్థం వేరు లక్షణాలకు అనుగుణంగా వచ్చింది. లక్షణాలు లేదా కర్మ లేకపోతే వాళ్ళు చూస్ చేసుకునేటటువంటి విభాగం. అవును, విభాగం. ఓకే. సో ఈవెన్ ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్లో ఒక అర్థం ఉంది. మ్యాథమెటిక్స్లో తీసుకుంటే, నాట్యశాస్త్రంలో తీసుకుంటే అది నవరసాలు అంటాం కదా. సో దానికి వర్తిస్తుంది వర్ణ అంటే. సో రస వర్ణ ఇది కూడా ఆ కేటగిరీలో. ఈ రసము వేరు, మళ్ళీ శాస్త్రంలో రసం వేరు, ఇది వేరు. ఇది నవరసాలు అంటారు. అంటే వీరరసము, శృంగార రసం అని చెప్తాం కదా. సో ఆ రసం అనమాట. దాంట్లో వర్ణ అంటే ఈ రసాలు మనము అభివర్ణించడంలో వచ్చే క్వాలిటీస్ ని వర్ణ అంటారు ఇక్కడ. ఓకే. సో దాంట్లో చూడండి, వర్ణ అంటే ఇంకో మీనింగ్ కలర్ కూడా. సో శీత, నీల, పీత, రక్త వర్ణాలు, ఈ 4 కలర్స్. లేదా ఇంకా నాట్యశాస్త్రంలో చెప్పాలంటే ఇది కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆరోహణ, అవరోహణ కర్మాలని ఉంటాయి నాట్యశాస్త్రంలో. సో అది కూడా మాకు చెప్పడం జరిగిందన్న. సో దాంట్లో ఈ వీటిని కూడా వర్ణాస్ కింద కేటగరైజ్ చేస్తారు. అట్లా మీరు పెట్టిన హెడ్ ఈజ్ మను కాస్టిస్ట్. సో ఇందులో ఇన్ని అర్థాలు వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకెళ్లేది అసలు ద్విజ అంటే ఏంటి, బ్రాహ్మణుడు అంటే ఏంటి, అది కూడా నేను చెప్తా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ద్విజ, విప్ర, ఆచార్య అందరినీ బ్రాహ్మణ్ గా కన్సిడర్ చేశాను. బట్ ద్విజ వేరు, ఆచార్య వేరు, బ్రాహ్మణ్ వేరు. ఓకే. స్కంద పురాణంలో ఒక శ్లోకం ఉంటది, జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ భవే ద్విజ అని. అంటే ఎవరైనా పుట్టుకతో శూద్రనే. శూద్ర అంటే మళ్ళీ అది బూతు కాదు. శూద్ర అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అందరికి ఇంటెలెక్చువల్ లెవెల్ ఒకలాగా ఉండదన్న. ఇప్పుడు మీరు ఏదైనా మీకు విషయం చెప్తే మీరు తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతారు. కొంతమంది రాసుకుంటే గానీ వాళ్ళు దాన్ని గ్రాస్ప్ చేసుకోలేరు. కొంతమంది జస్ట్ ఇట్లా చూడంగానే వాళ్ళు పట్టేసుకుంటారు, ఏకసంతాగ్రాహి. అట్లా కొంతమంది ఉంటారు. సో ఆ విధంగా ఎవరైతే నాలెడ్జ్ ఆర్జిస్తారో వాళ్ళని ద్విజ అంటారు. అంటే ఇప్పుడు మీకు కింద చూపిస్తాను చూడండి, ట్వైస్ బార్న్ అంటే వాడి జన్మ ఒకటి తల్లి యొక్క గర్భం నుంచి జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఎవడైతే నాలెడ్జ్ ఆర్జించినాక వాడిది అది రెండో పుట్టుక అన్నట్టు మీనింగ్ వస్తుంది. దీన్ని ఎలా తీసుకొచ్చారంటే, నేను ఇక్కడ నాకు విమర్శ, బ్రాహ్మణులు అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు అంట, వాళ్ళ ద్విజులు అంట, దాని అర్థం అలా మార్చేసారు. అంటే బ్రాహ్మణుల మీద మనకు ద్వేషం కలగడానికి, వాళ్ళకి మధ్య అడ్డుగోడలు పెట్టడానికి ఇది ఒక ఎత్తుగడ. అంటే ఇలా ప్రతి పదాన్ని కూడా వక్రీకరించి నానార్థాల్లో తీసుకొని చేశారు. అలాంటి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వెళ్తున్న ప్రయాణంలో ఎక్కడో ఒకసారి ప్రమాదం జస్ట్ అలా మిస్ అయితే మళ్ళీ పుట్టంటారు. దాని అర్థం మనం అలాగే తీసుకోవాలి కదా. అది వాడు 2వ సారి పుట్టిన వాడు ద్విజుడే. అట్లా తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి పుట్టడం భౌతికంగా అది వేరు. జ్ఞానాన్ని పొందిన తర్వాత తద్వారా వాడి ద్వారా లోక కళ్యాణం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2వ సారి పుట్టినట్టుగా గుర్తు. అంతదాకా వాడు జ్ఞానాన్ని సంపాదించినంత వరకు వాడు ద్విజుడు కాదు. సో ఆ జ్ఞానాన్ని ఎవడు సంపాదించినా ద్విజుడే. ఎవరైనా బ్రాహ్మణ్ అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. పుట్టుకతో అందరము కూడా ఒకటే బేసిక్ క్వాలిటీ, శూద్ర క్వాలిటీతో వస్తుంది. అంటే ఏంటి, కష్టపడి పని చేయడానికే పుడతాం ప్రతి ఒక్కరము కూడా. శూద్రుడు అంటే మళ్ళీ చాలా మారుస్తున్నారు కదా అర్థాలు. అందరము శూద్రుడమే, అంటే కష్టపడి పని చేయడానికి భూమి మీదకి వస్తాం. ఎందుకంటే కర్మలు అన్నీ కూడా కరిగిపోవాలి అంటే కష్టాలు అనుభవించాలి. సో ఆ కష్టాలు అనుభవించడానికి వస్తాం, కష్టపడి పని చేయడానికి వస్తాం. కాకపోతే ఎదుగుదల, మనకున్నటువంటి పరిసరాలు, మనకున్నటువంటి పూర్వజన్మ సుకృతి, ఇవన్నిట్లో కలగలిసి మనం ఏమన్నా కొంచెం బుర్రను వాడి, లేకపోతే ఇంకేదైనా అదృష్టం తగిలి వ్యాపారము, లేకపోతే పాలన, లేకపోతే జ్ఞానాన్వేషణ, వీటిల్లోకి ఎదిగితే మనం ఆటోమేటిక్గా ఆయా వర్ణాలకు షిఫ్ట్ అవుతాం ఆటోమేటిక్. దాన్ని వర్ణ మైగ్రేషన్ అని కూడా అంటారు. అంతే. సో ఎవడైనా బ్రాహ్మణుడు కావచ్చు, ఎవడైనా శూద్రుడు కావచ్చు, ఎవడైనా వైశ్యుడు కావచ్చు. అంతే. ఇప్పుడు బ్రాహ్మణులలో కొంతమంది పుడతారు, వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, వేదం చదువుడు రాదు. వాళ్ళంటే ఆటోమేటిక్గా నేను ఎక్కడో బిజినెస్ చేసుకుని బ్రతుకుతా. సో వాడు వైశ్యుడు అయిపోయినట్టు లేదా శూద్రుడు అయిపోయినట్టు. అంతే. జస్ట్ బేస్డ్ ఆన్ ద కర్మ అండ్ గుణ, ఈ రెండింటిని తీసుకొచ్చి ఇన్ని రకాల వక్రీకరణలు చేస్తూ ఉన్నారు. ఇంకా దీంట్లో నెక్స్ట్ మనం వెళ్తే బ్రాహ్మణ్ అంటే ఏంటి, ఆచార్య అంటే ఏంటి, అది కూడా ఉంది. చూడండి, ఆచార్య అంటే మామూలుగా టీచర్. అంటే ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆర్జించాడో వాడు ద్విజుడిలాగా ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆర్జించి చాలా మందికి టీచ్ చేస్తున్నాడో వాడే ఆచార్యుడు. అది ఎవరైనా అవ్వచ్చు.
నాలెడ్జ్ టు అదర్స్ హూ స్టిల్ ఆర్ లెర్నింగ్. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పిన వాడు ఆచార్యుడు, అంతే, గురువు. నెక్స్ట్ మనం చూస్తే విప్ర అంటే ఎవరైతే అన్ని శాస్త్రాలలో నాలెడ్జ్ కలిగిన వాడిని విప్ర అంటారు. ఎవడైతే వాడి యొక్క ఎడ్యుకేషన్ ని పూర్తి చేశాడో వాడు విప్ర. అంటే ఫైనల్లీ బ్రాహ్మణ్ అంటే ఎవరు అంటే వేదాలలో బాగా పట్టు సంపాదించిన వాడు, ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందినవాడు, బ్రహ్మని అల్టిమేట్ రియాలిటీ అంటాం కదా మనం, దాన్ని రియలైజ్ అయిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. మన బుద్ధిజంలో వాళ్ళని బోధిసత్వులని కూడా అనొచ్చు. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ చూస్తే మనుస్మృతిలో బ్రాహ్మణులు ఎక్కడ కూడా ఒక పర్టికులర్ రేస్ వాళ్ళు ఒకరికి సుపీరియర్ ఒకరు ఇన్ఫీరియర్ అని ఇక్కడ కూడా చెప్పలేదు. నేను ఇక్కడ లైన్ ఇవ్వడం జరిగిందన్న, ఎవరైతే తప్పు మైండ్ సెట్ తో రాశాడో వాడికి అన్ని తప్పే అనిపిస్తాయని చెప్పి దీన్ని వక్రీకరిద్దాం అన్న కూర్చున్నోడికి ఆటోమేటిక్గా ఎన్నెన్నో బూతులు రాయాలి. అవును, ఎన్నెన్నో బూతులు రాయాలి. సో అలా మన మనువు సంబంధించినటువంటి గ్రంథం కానీ మనుస్మృతి కానీ రకరకాల కోణాల్లో వక్రీకరించబడిందనే విషయాన్ని మనం గ్రహించకపోతే ఈ వక్రీకరణ చేసే మేధావుల ట్రాప్ గేమ్లో మనం పడిపోతాం. సో మనం అందరము సమానమే, మన కర్మలు గుణములు బట్టి మనం మన వివిధ మార్గాల్లో ఉన్నాం తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పారు. నెక్స్ట్ బేసికల్లీ ఇవన్నీ చెప్పే ముందు మనం శూద్రుడు అంటే ఎవరు, వృషాల అంటే ఎవరు, అంత్యజ అంటే ఎవరు అనేది చెప్తాడు. వీటన్నిటిని ఇవాళ లో కాస్ట్ గా మనము ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. శూద్రుడు అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇల్లిటరేట్, అంటే ఎవరైతే నేను ఎక్కువ చదవలేను, నాకు అంత జ్ఞానం లేదు, నేను ఏదో పని చేసుకొని బతుకుతా అనేవాడు శూద్రుడు అనమాట. బేసికలీ వాడికి ఫ్యామిలీ ఆఫ్ లో స్టేటస్ తో సంబంధం లేదు. వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తారు చూడండి, శూద్ర ఇస్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ లో బర్త్, శూద్ర ఇస్ ఆల్సో కన్సిడర్డ్ అన్ ఆర్య. అంటే ఆర్య అంటే నోబెల్ బర్త్, ఎవడైతే గౌరవ. అవును, ఇప్పుడు ఆర్య అంటే మళ్ళీ ఆర్య ద్రవిడవాదాన్ని తీసుకుంటారు. ఆర్య అంటే గౌరవనీయులైన, ఇంగ్లీష్ లో చెప్పాలంటే సార్, అది తెలుగులో ఆర్య. వాళ్ళు ఎవరైతే బేసికలీ నేను చదువుకోలేదు, నాకు చదువు అంత అబ్బదు అనుకుంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వాళ్ళని శూద్ర అంటారు. ఇప్పుడు వృషాల అంటే ఇక్కడ చూసి అందరికి డౌట్ రావచ్చు, లో స్టేటస్, ఒక ఫ్యామిలీ యొక్క లో స్టేటస్ లో పుట్టినవాడు అని ఇక్కడ రాస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు పూర్వకాలంలో ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తే ఆ కుటుంబాన్ని వెలివేయడం జరుగుతుంది, బహిష్కరించడం జరుగుతుంది. సో వాళ్ళు వెళ్ళి దూరంగా, ఆ రాజ్యానికి దూరంగానో లేకపోతే అడవులలో బతుకుతారు. సో ఈ జాతికి చెందిన వాడే చంద్రగుప్త మౌర్యుడు అని తీసుకుంటే. అంటే వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళి జంతువులను పాలించుకోవడము లేదా పశు సంతతిని వృద్ధి చేయడం అట్లాంటి పనులు చేసుకుంటుంటారు, వాళ్ళని వృషాలు అంటారు. వృష అంటే వృషభం అంటాం కదా, అంటే బుల్స్, అంటే ఎద్దులను పాలించేవాడు వృషాల. సో వాడు వాటి ఆసరగానే బతుకుతుంటారు అనమాట. సో ఈ కమ్యూనిటీకి చెందిన వాడే చంద్రగుప్త మౌర్యుడు. వాళ్ళు నెమళ్ళు పాలించుకునే వాళ్ళు. సో ఆ కమ్యూనిటీ నుంచి వచ్చే తను రాజుగా ఎదిగి. సో నెక్స్ట్ వస్తే అంత్యజ అంటే లో ఆక్యుపేషన్స్, ఎవరైతే ఫిషర్ మ్యాన్, వాషర్ మ్యాన్ అంటారు కదా, చాకలి, తర్వాత మత్స్యకారులు, వీళ్ళందరూ అంత్యజ. అంటే వాళ్ళు ఏం లో బర్త్ అని కాదు, ఈ కర్మలు చేసే వాళ్ళని అంత్యజ అంటారు. అంత్య అంటే ఎండ్, అంటే లాస్ట్, మిగిలిపోయిన కొన్ని కర్మలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళని అంత్యజ అంటారు. సో వీటన్నిటిని ఒకే పర్సన్ గా లో కాస్ట్ అని ఈక్వేట్ చేయడం తప్పు అని ఇక్కడ నేను రాయడం జరిగింది. ఈవెన్ మను కూడా అదే చెప్తాడు తన దాంట్లో. సో అది క్లియర్ కట్ గా మనకు అక్కడ ఉన్నప్పటికీ కూడా మారుస్తూ ఉంటాం. ఇది ఉదాహరణకి ఇప్పుడు అంత్యజ అనే పదాన్ని పట్టుకొని ఒక పెద్ద పుస్తకం కూడా రాసేస్తాడు, ఈ కంచాయిలే అంత్యజ అంటే వాడు మేధావి కాబట్టి. సో అలాంటి వాళ్ళందరికీ తిప్పి కొట్టాలంటే ఇలాంటి చదువులు కూడా చదవాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు. ఇవన్నిటిని మనం మన ఇండియన్ లాంగ్వేజ్ లో అనువదించుకొని చదువుకోవాలి. బట్ ఏంటంటే మన తెలుగులో అసలు లేవు ఈ పుస్తకాలు, ఓన్లీ సంస్కృతంలోనే. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, మీలాంటి వాళ్ళ ద్వారా కొంచెం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎపిసోడ్ 2 ఏంటది? ఎపిసోడ్ 2లో మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం. అంటే వర్ణాలను ఏ విధంగా చెప్పడం జరిగింది, అసలు దళిత మూవ్మెంట్ కి మనుస్మృతికి ఏం సంబంధం అనేది ఉంది. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అయితే తర్వాత బేసికలీ మనం నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఇది తెలుసుకోవాలన్న, అసలు మెయిన్ ఈ 3 అలిగేషన్స్ ఉంటాయి మను పైన, జనరలీ అందరూ పెట్టేది. ఒకటి ఏంటంటే తనే కాస్టిజం ని కనిపెట్టిన వాడు, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ కాస్టిజం బేస్డ్ ఆన్ బర్త్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే తను శూద్రులకు చాలా కఠోరమైన శిక్షలు వేశాడు, బ్రాహ్మణుల పట్ల కొంచెం జాలి చూపించాడు అన్నట్టు, అప్పర్ కాస్ట్ మీద జాలి చూపించాడు అన్నట్టు, అంటే మనువు ఒక పక్షపాతి అనేది. ఇంకొకటి ఏంటంటే తను స్త్రీలను అంత ఇష్టపడేవాడు కాదు, స్త్రీలో నారో మైండెడ్నెస్ ఉండేది, స్త్రీల పట్ల వాళ్ళు పని చేయొద్దు, వాళ్ళకి ఇన్ఫీరియర్ రైట్స్ ఇచ్చాడు అని ఉంటుంది. బట్ స్త్రీలనే తాను చాలా గౌరవంగా ప్లేస్ చేసిందే మనం అసలు. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడదాం.
ఇదైతే ఇప్పుడు క్లారిటీ క్లారిటీ అవును. క్యాస్ట్ సిస్టమ్ అంటే బేస్డ్ ఆన్ బర్త్ క్యాస్ట్ సిస్టమ్ క్రియేట్ చేసిన వాడు మనువు అనేది ఫక్తు ఫేక్ ఫేక్ అది. సో ఆ ఫేక్ వెర్షన్ ని ఇప్పటి వరకు నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. పుట్టుకతో సంబంధం లేదు, మనం చేసే పనులు బట్టే మనకు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు అన్నట్టు, అంతే కదా. నువ్వు ఎంత బాగా చదివితే నీకు అంత మంచి ఉద్యోగం వస్తుంది. దాని అర్థం అక్కడ డిస్క్రిమినేషన్ లేదుగా. లేదు. ఒక స్కూల్లో అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోరుగా. అది అట్లా ఏ చదువు రానివాడు రాజకీయ నాయకుడు అవుతాడు, అదొక కేటగిరీ ఉన్నది మరి. అలాగే ఇక పనిష్మెంట్స్, ఇది నెక్స్ట్ వచ్చే రాబోయే ఇది కూడా చిన్నగా మీరు అలాగా స్పృశించవచ్చు. ఏంటంటే పనిష్మెంట్ అంటే శూద్రులకు ఎక్కువగా మనువు పనిష్మెంట్స్ విధించాడు, అలాగే బ్రాహ్మణుల్ని అలా చూసి చూడనట్టు వదిలేశాడు. చాలా పెద్ద అబద్ధం. ఎందుకంటే నా వర్క్లో చూస్తే మీకు లాస్ట్లో ఒక వస్తుంది పనిష్మెంట్స్ బేస్డ్ ఆన్ క్రిమినల్ యాక్టివిటీస్ అని. దాంట్లో చిన్నగా చూచాయిగా ఏంటంటే ఒక బ్రాహ్మణుడు తప్పు చేస్తే, ఒక క్షత్రియుడు తప్పు చేస్తే, ఒక వైశ్యుడు, ఒక శూద్రుడు, ఈ 4 కేటగిరీస్లో చెప్పి బ్రాహ్మణుడు అంటే అత్యంత నాలెడ్జ్ కలిగిన వాడు చదివి తప్పులు చేస్తున్నాడు కాబట్టి వాడికే కఠోరంగా వ్యవహరించాలి, వాడితో ఎక్కువ శిక్ష. ఎందుకంటే వాడు అన్ని తెలిసి చేసిన తప్పుకి పెద్ద శిక్ష, కాబట్టి బ్రాహ్మణుడికి పెద్ద శిక్ష ఉంటుంది అకార్డింగ్ టు మనం. తర్వాత శూద్రుడికి అత్యల్ప శిక్ష ఉంటుంది, ఎందుకంటే వాడికి ఏం తెలియదు, వాడికి లోకజ్ఞానం లేదు, కేవలం వాడు కష్టపడి మాత్రమే బతుకుతాడు కాబట్టి వాడిని కొంచెం ట్రైన్ చేసి వాడిని మందలించి వదిలేయాలి. మైనర్ బాలులు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికారు అనుకోండి, వాడిని తీసుకొచ్చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, చిన్నపిల్లడు వాడికి ఏం తెలియదు. అలాగే శూద్రుల పట్ల కూడా అంతటి జాలి దయను చూపించినట్టు మనువుని తీసుకొచ్చి ఈరోజు మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టేసే ఈ సోకాల్డ్ మెంటల్ మేధావులందరూ కూడా మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఎదుర్కోవాలా, ఎందుకంటే మనకు వీటి పట్ల అవగాహన ఫస్ట్ పెంపొందించుకోవాలా. మన మను ధర్మాన్ని, మన శాస్త్రాన్ని, మన పూర్వీకుల మేధావితనాన్ని గౌరవించుకోవాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే అన్న, మన వ్యూవర్స్కి ఇప్పుడు డౌట్స్ రావచ్చు, మరి అట్లాంటప్పుడు మనుదహన దివస్ అని చెప్పి ఎందుకు చేస్తారు, అంబేద్కర్ ఎందుకు కాల్చాడని చెప్పి. సో దానికి కూడా నేను ఒక వివరణ ఇస్తా, నా వర్క్లోనే ఉంటుంది. స్టార్టింగ్లో మీరు చూస్తే అంబేద్కర్ ఎందుకు కాల్చాడు అనేది ఈ పారాగ్రాఫ్లో ఉంటుంది, మీకు దొరికిపోతుంది. మను అండ్ దళిత్ మూవ్మెంట్ అని చెప్పి. దాంట్లో ఏంటంటే హూ ఆర్ శూద్రాస్ అని ఒక బుక్ రాశాను అంబేద్కర్. సో దాంట్లో తను క్లియర్గా ప్రిఫేస్ ఇస్తాడనమాట, నేను సంస్కృత వర్జన్ అయిన మనుస్మృతిని చదవలేదు, నేను మ్యాక్స్ ముల్లర్, మెకాలే వీళ్ళు ట్రాన్స్లేట్ చేసిన వర్క్సే చదివాను, ఏదైతే హిందూయిజంకి రిలేటెడ్ ఉన్నాయో. సో దాన్ని చదివి నేను మనుస్మృతిని కాల్చడం జరిగింది. మూలం ఏంటి అంటే మ్యాక్స్ ముల్లర్, మెకాలే వీళ్ళు. అండ్ మ్యాక్స్ ముల్లర్ వాళ్ళ వైఫ్ కి రాసినటువంటి లెటర్ దాంట్లో తను సంస్కృతిలో క్వాలిఫైడ్ కాదు, నేను ఎక్స్పర్ట్ ని కాదని చెప్తాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అందమైన వాతావరణాన్ని చూసి వీళ్ళేంటి ఇన్ని రకాలుగా ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు, అసలు నాకు ఇది చూసి నాకు చాలా కడుపుబ్బరంగా ఉంది, వీళ్ళని ఎలాగైనా కొట్టిపారేస్తా, ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేస్తా అని చెప్పి వాడి పిల్లానికి రాసినటువంటి లెటర్లో ఉంటుంది. అండ్ ఈవెన్ తను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఎగ్జామ్ జరుగుతాయి. అప్పుడు 1823 సబ్జెక్టు కరెక్షన్ అనుకుంటాను. అప్పుడు సంస్కృత ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యాడని వాడే సొంతంగా రాసుకున్నాడు. ఇవన్నీ మనకి చెప్పరు కదా, మనకి ఏవి సెలెక్టివ్ అప్రోచ్ కదా ఇదంతా కూడా. ఈ సెలెక్టివ్ అప్రోచ్, సెలెక్టివ్ నెరేటివ్ని మెయింటైన్ చేసేవాళ్ళు. మనం ఏంటంటే మనం చేయాల్సింది, సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు, హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు, మన గ్రంథాలని ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయకూడదు. ముందుగా ఇవ్వాల్సింది రెస్పెక్ట్, ఆ తర్వాత ఫ్రీ టైంలో దాని మీద అధ్యయనం, సమాచారం ఎక్కడ దొరుకుతుందా అనే జ్ఞానాన్వేషణ తపన ఉండాలి. తెలుసుకోవాలని ఒక తపన ఉంటే ఆటోమేటిక్గా పరమాత్మ మనకి ఇస్తాడు. అన్న ఇప్పుడు మాకు కూడా చెప్పినప్పుడు నాకేమంత గొప్పగా రాదు, కానీ నేను బీహార్కి వెళ్ళినాక హిందీ నాది చాలా బాగా మెరుగుపడింది. అండ్ సంస్కృతం నాది ఆయుర్వేదంలో చదవడం వల్ల నాకు సంస్కృతం దాని మీద పట్టుంది. శ్లోకాలు ఏదైనా చూస్తే నేను ఇమీడియట్గా దాన్ని ట్రాన్స్లేట్ చేయగలను, దాన్ని సంధి విచ్ఛేదన చేసి చెప్పగలను. అయితే అది మాకు ఇక్కడ చెప్పినప్పుడు కూడా, మా యూనివర్సిటీలో చెప్పినప్పుడు కూడా మేము రామకృష్ణ మఠం యొక్క ట్రాన్స్లేషన్సే వాడేది, ఎందుకంటే అవి చాలా జెన్యూన్గా ఉంటాయి. అండ్ అవన్నీ ఆదిశంకరాచార్యుల యొక్క కమెంటరీ మీద బేస్ అయి ఉంది కాబట్టి, సో అవి చాలా జెన్యూన్గా ఉంటాయి ఉపనిషత్తులు అని చెప్పి వాటినే మాకు చెప్పేది, మేము వాటినే రెఫర్ చేసేది. ఓకే, ఇప్పుడు అక్కడ కూడా అదే మొత్తం ఓన్లీ రామకృష్ణ మఠం, వేరేవి అసలు మనం ఫోకస్ చేయాల్సింది ఈ వక్రీకరణ అనేది ఎక్కడెక్కడ జరిగిందో వాటిని ముందుగా దాని అమెండ్మెంట్ లాగా తీసేసి కొత్తవి అఫీషియల్ గా భారత ప్రభుత్వం ఇవి వేదాలు, ఇవి ఉపనిషత్తులు, ఇవి పురాణాలు అని ఇవ్వాలి. ఈవెన్ గీతా ప్రెస్ కూడా ప్రామాణికంగా. ఇస్కాన్ గీత చూస్తే, రామకృష్ణ మఠం గీత చూస్తే మీకు ఇందులో బూతులు కనిపిస్తాయి. ఇస్కాన్ దాంట్లో రామకృష్ణ మఠంది చాలా జెన్యూన్, దాన్ని వివాదాస్పదం చేస్తారు. బూతులు మీన్స్ కొంత వక్రీకరణ, అది కొంచెం విదేశీయుల్ని మన సనాతన ధర్మం వైపు తీసుకొచ్చే ప్రక్రియలో భాగం కొంత చాలా తప్పులు, మిస్టేక్స్, వివరణ అంటే దాని ఏమంటారు భావ వివరణ వేరే, భాష్యం వేరుగా ఉంటుంది, భావం వేరు కాదు కదా.
భాష్యం అన్ని శంకరాచార్యుల యొక్క భాష్యం మీదే ఆధారపడి ఉంటాయి, కమెంటరీ పైన ఆధారపడి ఉంటాయి. బట్ ఎవరికి తోచినట్టు వాడు ట్రాన్స్లేట్ చేసుకున్నాడు దాన్ని. అంటే నిజానికి గీతకున్న లక్షణమే అది. అవును, ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి అర్థం అవుతుంది. కానీ శంకరాచార్యుడిని డీకోడ్ చేసేంత గొప్ప వాళ్ళు కాదు మన వాళ్ళు ప్రస్తుతానికి. ఆయన మనకి బెంచ్ మార్క్, అందులో డౌట్ లేదు. కానీ వారిని ముందు తీసుకురా వచ్చే ప్రాసెస్లో అది తప్ప మిగతావన్నీ ఉన్నాయి. అవునవును. ఏదేమైనా కూడా మీరు మంచి విషయాలు చెప్పారు. దీని గురించి మనం మళ్ళీ ఎపిసోడ్స్ వారీగా చిన్న చిన్న నిడివి ఉన్న వీడియోల రూపంలో చేసి, తద్వారా మనకి మనుధర్మ శాస్త్రం ఏం చెప్తోంది, దానిపైన ఉన్నటువంటి విమర్శలు ఏంటి, వాటిని ఎలా తిప్పికొట్టాలి, ఇవి నెక్స్ట్ ఈ పాయింట్ తర్వాత విమెన్ గురించి కూడా ఉంది. అది కూడా సరే. ఈ ఉమెన్ గురించి మీరు నాకు చెప్పినటువంటి పాయింట్ కూడా నేను చెప్పేస్తాను. ఏదైతే మనుధర్మ శాస్త్రము స్త్రీలకు విలువ ఇవ్వలేదు అని మొన్న ఒక కాంగ్రెస్ బీజేపీ డిబేట్ ఇంటర్నేషనల్ మీడియాలో ఒకటి అవుతా ఉంది. అందులో ఐ థింక్ త్రివేది గారు, అటుపక్క ఈ సుప్రియా శ్రీనాథ్, కాంగ్రెస్ శ్రీనాథే అనే ఒక ఆవిడ, కాంగ్రెస్ ఐటీ సెల్ ఆవిడ, ఈ మనుధర్మ శాస్త్రం అనేది మనువు ఈ హిందూ ధర్మంలో అసలు మనుధర్మంలో అసలు స్త్రీలకు వాల్యూ లేదు, స్త్రీలకు రక్షణ అసలు రెస్పెక్టే లేదు అని ఇలా మాట్లాడితే, మరి అలాగే మాట్లాడుతూ మధ్యలో మళ్ళీ చెప్తారు వీళ్ళు ఏంటది శ్లోకం, ఎత్ర పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఈ యొక్క అది చెప్పిందనమాట ఆవిడ సుప్రియ. చెప్పంగానే సుధాంశు త్రివేది గారు ఏం చెప్పారంటే, ఆ శ్లోకం ఎక్కడిదో తెలుసా అన్నారు. తెలియదు. అది ఎక్కడిది అంటే మనువు ఇచ్చినటువంటి శ్లోకాన్ని తీసుకుని మనువుని విమర్శించేటటువంటి మేధావులు ఉన్నారనమాట మన దేశంలో. సో మనువు ఎంత గొప్పగా స్త్రీకి వాల్యూ ఇచ్చాడని చెప్పడానికి ఒక్క శ్లోకమే ఉదాహరణ. ఎందుకు మళ్ళీ మీరు పక్కన ఉన్నప్పుడు నేను చదివి పొరపాట్లు చేయడం మళ్ళీ అని చెప్పి చెప్పలేదు. ఒకసారి ఆ శ్లోకాన్ని చెప్పండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు దేవుళ్ళు అందరూ నివసిస్తారని దాని మీనింగ్. ఎస్. సో ఇవన్నీ చాలా విశాలమైనటువంటి పరిధిలో మనువు కానీ లేకపోతే మన పూర్వీకులు కానీ ఆలోచన చేసి చక్కగా మనకు అందించి ఉన్నారు. కొంత శృతిలో ఉంది, కొంత స్మృతిలో ఉంది, కొంత గ్రంథం రూపంలో ఉంది. వాటిని మనం పరిశీలించాలనే తపన మనలో ఉండాల్సిన అవసరం ఉంది. సో వీటి మీద చర్చలు, వీడియోలు పెరుగుతూనే ఉంటాయి. ప్రజ్వల్ గారు మనకు సహకరిస్తారు. అలాగే కొంతమంది ఉన్నారు మన టీము, త్వరలో పరిచయం చేస్తాను, వారు కూడా ఇందులో జాయిన్ అవుతారు. లక్కీగా మీరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీం మెంబర్స్ అందరూ కూడా హిందూ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. అంతా పరమాత్మ స్క్రిప్ట్, మనం ఏమి చేసింది లేదు. సో మనుస్మృతి అనేది మనమందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి ఒక గ్రంథం. దయచేసి దాన్ని కాల్చే వాళ్ళని జాలిగా చూడండి. వాళ్ళకంతే, వాళ్ళ గతి అంతే. ఎందుకంటే మంచిగా ఆహారం ఉన్నప్పటికీ కూడా దాన్ని మలినంగా భావించిన వాడు, మాలిన్యాన్ని అశుద్ధాన్ని తీసుకుని పంచపక్ష పరమాణాలుగా భావించేవాడు, మనం వాళ్ళని చూసి జారిపడాలి తప్పించి ఏమీ లేదు. అన్న ఇందులో కొంత తప్పులు ఉంటే దాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవును, ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని 28 సార్లు అమెండ్మెంట్ చేసుకున్నప్పుడు సో దాని గురించి కూడా కోర్టు కూడా ఇద్దాం. అదే ఎక్కడ చెప్పారు ఏంటని. మనువే ఒకవేళ ఇది ఈ కాలానికి తగ్గట్టుగా ఇది నేను చెప్పాను, రానున్న కాలంలో ఏమన్నా కనుక ఆయా పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకోవాలంటే యూ కెన్ చేంజ్ ఇట్, సవరణలు చేసుకోవచ్చు అని ఒక రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తే దాని మీద నాట్యం ఆడేటటువంటి వికృత చేష్టలు కలిగిన వీళ్ళ గురించి మనం కాసేపు పక్కన పెడదాం. సో మనువు స్త్రీ వ్యతిరేకి కాదు. తర్వాత కులవాది కాదు, కులవాది జాతివాది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ ద నేమ్ ఆఫ్ కులము, వర్ణము ఏం కానే కాదు. వర్ణము అంటే కూడా కులంతో సంబంధం లేదు, అది కేవలం వర్ణం అనేది గుణానికి సంబంధించి. వర్ణము అంటే గుణం లేదా కర్మ లేదా లక్షణము అంటే టాలెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతిభ, టాలెంట్, ఇది బెస్ట్. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మన వాళ్ళకి అర్థం కావడానికి. ఇలా ఇంకా ఏంటి అంటే శిక్షలు. శూద్రులకు అత్యల్ప తక్కువ శిక్ష వేయమని చెప్పిండు. శూద్రులకు అంటే వాళ్ళకి కొంచెం తక్కువగా, వాళ్ళకి అవగాహన, లోక జ్ఞానం తక్కువ కాబట్టి శూద్రులకు తక్కువ శిక్ష వేయమని చెప్పిండు. కానీ వీళ్ళు శూద్రుల చెవిలో సీసం పోస్తారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి మనుస్మృతి మీద మనం గౌరవాన్ని పెంపొందించుకోవాలి తప్ప ఎక్కడా కూడా మనం కించపరుచుకోకూడదు. చివరిగా మన వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ మీరు భరతవర్షతో ప్రయాణం ఎంతకాలం చేయనున్నారు ఏంటి? ఆ అగ్రిమెంట్ కూడా లైవ్లోనే చేసేసాను.
నేను ఇట్లాంటి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. మను మీద, తర్వాత ధర్మం అంటే ఏంటి, మతము అంటే ఏంటి, దాని గురించి ఉంది. ఇంకోటి భరతవర్ష, అంటే మన ఛానల్కి చాలా అద్భుతమైన పేరు ఉంది భరతవర్ష అని. అయితే అసలు భారతదేశం అంటే ఏంటి, భరతవర్ష అంటే ఏంటి, ఆర్య ద్రవిడ వాదం గురించి కూడా నేను చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం నేను బుక్ రాస్తున్నాను. అయితే ఆర్యవర్తం అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి అనేది దాని గురించి ఒక గొప్ప మెటీరియల్ నా దగ్గర ఉంది. అది కూడా ఒకసారి తీసుకొచ్చి మన వ్యూవర్స్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ తెలియదు వాళ్ళకి అసలు. ఓకే, ష్యూర్, తప్పకుండా మనం ట్రావెల్ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ అనమాట, ఎవరైనా పరిశోధించే వాళ్ళు ఉన్నా, పరిశీలించే వాళ్ళు ఉన్నా, తద్వారా మీ కేంద్రంగా అంటే పరమాత్మకి మనం అందరం కూడా మంచి వస్తువులం. మన ద్వారా మంచి జరిగితే మంచిదే కదా, ఒక్కరి ద్వారానే అన్నీ జరగవు. సో మీ కేంద్రంగా కొంత మంచి ఇలా నాకు జరిగితే హ్యాపీయే. అండ్ కాకపోతే మనకు ప్రాబ్లం అంతా సమయంతోనే, బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మనం ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. ఇది స్టేట్స్లో అన్న బేసికల్లీ ఇప్పుడు సుధాంశు త్రివేది, సాయి దీపక్ లాంటి మేధావులు చాలా కరువు అయిపోయారు. ఒక స్ట్రింగ్ వినోద్ అన్న కొంతమంది ఉన్నారు, మీరు స్ట్రింగ్ వినోద్ అన్న, చాలా రిఫ్లెక్షన్లో అమోఘ్ అన్న. సో నాకు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను కూడా చేయాలని. అప్పుడు మెయిన్ నాకు స్ట్రింగ్ వినోద్ అన్న, సాయి దీపక్ అన్న, తర్వాత ఆనంద్ రంగనాథన్ అని హిందీ మీడియా ఛానల్స్, వీళ్ళందరూ నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు మన స్టేట్లో ఉండాలనేది నాకు అదొకటి పడింది. అందుకని నేను మెయిన్లీ ఎంఏ ఇన్ హిందూ స్టడీస్ చేయడానికి అదొక బీజం అనమాట.